నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హల్చల్ అవుతున్న విషయం ఏంటంటే అఘోరి విషయం. మరి రోడ్డు మీద గొడవలతో స్టార్ట్ అయిన ఈ అఘోరి విషయం ఇప్పుడు పెళ్లి వరకు కూడా వచ్చింది. అసలు వర్షిణిని పెళ్లి చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి, వర్షిణితో పెళ్ళైన తర్వాత ఇంకో అమ్మాయి ఆల్రెడీ నాతో పెళ్ళయింది అయినా సరే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళారు అని చెప్పిన సంగతిని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నది, లేదు అంటే విపరీతంగా ఒక ఇష్యూ నడుస్తుంది. ఏది అంటే అఘోరి విషయం. సార్ ఏంటి అసలు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను అఘోరి అనడం ఏంటి, రోడ్డు మీద స్టార్ట్ అయినటువంటి గొడవ పెళ్లి వరకు రావడాన్ని మనం ఏ విధంగా చూడాలి? 1 సెకండ్. రోడ్డు మీద బట్టలు లేకుండా అఘోరి ఉంటే ఈ పిల్ల వెళ్ళి బట్టలు కప్పి నా ఇంటికి రా అనగానే అఘోరి కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అఘోరిని కొన్ని రోజులు ఉంచుకున్నారు. వాళ్ళే చెప్పారు మా ఇంట్లో కొన్నాళ్ళు ఉండింది అని. తర్వాత వీళ్ళకి ఎక్కడో చెడింది, గొడవ స్టార్ట్ అయింది. అంతే కదా. అఘోరిని కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఈ క్వశ్చన్ ఎవరు వేశారు ఇప్పటివరకు? నోబడి. అప్పుడు మీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. శ్రీవర్షిని ఎందుకు నేను ఇంట్లో ఉండను అఘోరితోనే ఉంటా అంటుంది? వీటికి ఆన్సర్ ఏంటంటే, ఈ పిల్లకి చిన్నప్పటి నుంచి తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు అంటే పిచ్చ ఇంట్రెస్ట్. ఆ గెటప్పులు ఏదేదో మంత్రదండం పెట్టి ఓం భీం బుష్ అంటే ఏవో అయిపోతూ ఉంటాయి చూడు సినిమాలలో, అవంటే ఇష్టం అనమాట. ఏవి ఆ పెద్ద పెద్ద విగ్రహాలు అని నల్లగా, వీళ్ళు మాంత్రికులు అలాగేగా ఉంటారు, పుర్రెలు గిర్రెలు వేసుకొని, అవి ఇంట్రెస్ట్. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లని పేరెంట్స్ ఏం చేయాలి? 4 దాన్ని ఇంట్లో కూర్చోబెట్టాలి. ఏం పిచ్చి వేషాలు వేస్తున్నావా? వీళ్ళది బిలో పవర్టీ లైన్ కాబట్టి 4 దాన్ని లోపలే పెట్టాలి. నువ్వు కొంచెం అట్లీస్ట్ పవర్టీ లైన్ నుండి కొంచెం అటు ఇటుగా మిడిల్ క్లాస్ అయినా దగ్గరున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పిల్ల వింతగా ప్రవర్తిస్తుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడుగుతాం. అంతేకాని అమ్మాయికి ఇష్టం కదా, సరే అమ్మ తాంత్రిక విద్యలే కదా నేర్చుకుందువులే అని చెప్పి దగ్గరలో ఉన్న బాబా దగ్గరికి అయితే పంపావుగా. పంపారు వీళ్ళు. 2 ఏళ్ళు నేర్చుకుంది అక్కడ. ఏ ఉద్దేశంతో పంపావు శ్రీవర్షిని ఆ 2 ఏళ్ళ బాబా దగ్గరికి? చిన్నపిల్ల. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా తక్కువ వయసే. మేజర్కి ఎక్కువ, మైనర్కి తక్కువ, లేదా మేజర్ తక్కువ, మైనర్కి ఎక్కువ, అటు ఇటుగా పంపావు. ఎందుకు పంపావు? రీజన్, మీరు బిలో పోవర్టీ లైన్లో ఉన్నారు. పిల్లేమో చిన్నప్పటి నుంచి కళ్ళెర్ర చేసుకొని నాలుక బయట పెట్టి వింతగా ప్రవర్తిస్తుంది. ఇలాంటి ప్రవర్తనని మనం క్యాష్ చేసుకోవచ్చు, రిచ్ అయిపోవచ్చు. చుట్టుపక్కల ఇంకేవో పిచ్చోళ్ళు వస్తూ ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు, వాళ్ళు నమ్మేస్తారు నువ్వేమైనా చెబితే. 10వ పొరకు డబ్బులు వస్తాయి, హుండీ నిండొద్దిగా. అలా కకృతి పడ్డారు వీళ్ళు. ఆ తర్వాత ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ ఊరికి అఘోరి వచ్చింది. శ్రీవర్షిని పంపి అఘోరిని ఇంటికి తీసుకురావడంలో సక్సెస్ అయింది ఫ్యామిలీ. అఘోరి కూడా వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న తర్వాత వీళ్ళకి వచ్చిన ఆఫర్ ఏంటంటే, ఇక్కడే ఉండు, పీఠం పెడదాం, మనందరం సంపాదించుకొని ఎదగొచ్చు అనే కాన్సెప్ట్. అఘోరికి అది నచ్చలేదు. నేను ఎక్కడెక్కడెక్కడో అన్ని రాష్ట్రాలు తిరిగి అంతంత సంపాదిస్తే విచిత్రమైన పూజలు చేస్తా, సమాధి పూజలు చేస్తా, యోని పూజలు అంట, అదంట ఇదంట, ఇన్ని చేస్తా, లక్షలు వస్తే మిమ్మల్ని ఎందుకు పోషించాలి నేను? జస్ట్ 10 రోజులు అకామిడేషన్ లేదు, మీ చావు మీరు చావండి, నా పోవుడు నేను పోతా, ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏమైంది, శ్రీవర్షిని నేను కూడా నీతో వస్తా. ఎందుకు నాతో వస్తా అంటారు? నాకు ఇక్కడ ప్రమాదం. వీళ్ళందరూ పైకి కపట ప్రేమ నటిస్తున్నారు, కానీ లోపల ఇంకోటి ఉంది. నా మీద సంపాదిద్దాం అనుకుంటున్నారు. ఈరోజు ఇలా సంపాదిద్దాం అనుకుంటారు, రేపటి రోజు ఇంకెలాగైనా సంపాదించవచ్చు నాపై. ఎప్పటి రోజు ఏ సంపాదన దొరకపోతే నన్ను ఇంకేం చేస్తారో నాకు తెలియదు. నన్ను ఇంకోరానికి అమ్మడానికైనా సిద్ధమే, నేను ఉండను. ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, శ్రీవర్షిని ఎప్పుడైతే అఘోరితో వస్తా అనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అంటే, వెళ్ళొద్దన్నారు. లేదు, వెళ్ళి నేను తీసుకొని మంచిగా తీసుకొస్తా అంటే, సరే 3 కోట్లు ఇచ్చి పట్టుకెళ్ళన్నారు. 3 కోట్లు ఇస్తా, ఇప్పుడు లేవు నా దగ్గర, దఫాలుగా ఇస్తా అంటే, నువ్వు మొదటి దఫా ఇచ్చిన తర్వాత పిల్లని పట్టుకెళ్ళిపోతావు కదా, 2వ దఫా ఇస్తావని గ్యారెంటీ ఏంటి? నాకు మొత్తం కావాలి. లేవు. అక్కడ గొడవ వీళ్ళకి స్టార్ట్ అయింది. సరే మీకు 3 కోట్లు కాదు, రూపాయి కూడా ఇవ్వ, నేను ఏం చేసుకుంటావో చేసుకో, వర్షిని నాతోనే వస్తుందని సవాల్ చేసింది ఆ విష్ణు వర్సెస్ అఘోరి. వాడి ఈగో హర్ట్ అయ్యి, అఘోరి నా పెళ్ళామని ఒకసారి నా ఇంట్లో ఇది చేసింది, అది చేసింది, అలా ఉంది, ఇలా ఉండింది, రకరకాల స్టోరీలన్నీ చెప్పేసి మా చెల్లి నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి అని చెప్పి లబోదిపోమన్నారు ఒక అన్న ఒక తల్లి. పిచ్చి మీడియా పాపం ఇదంతా నమ్మేసి, అరెరెరెరెరే ఒక అమ్మాయిని అఘోరి ఎత్తుకుపోతే సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, పాపాదా నువ్వు ఇంటి పట్టునే ఉండు అన్నారు.
ఆ పిల్ల కూడా సరే తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు, వచ్చింది కూర్చుంది. మాది గురు శిష్యుల బంధం అంటే ఒప్పుకు చావట్లా, తల్లి కూతుర్ల సంబంధం అన్న ఒప్పుకు చావట్లా. ఇప్పుడేంటి లాస్ట్కి ఈ సమాజం ఒప్పుకోవాలంటే పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లి చేసుకుంటే ఆ బంధాన్ని వీళ్ళు యాక్సెప్ట్. అప్పుడు నేను మేజర్ని ఎటన్నా పోవచ్చు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ పెళ్ళి కాదు, పెళ్ళి అనేది కైండ్ ఆఫ్ ఏ సెక్షువల్ ఇంటర్ కోర్స్. అది కాదు వీళ్ళకి కావాల్సింది. అఘోరితో వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. తర్వాత అఘోరితో ఉంటానో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ ఇంకెవరినైనా ఎత్తుక్కొని ఎక్కడికన్నా వెళ్తా. ఓవరాల్ నా మెయిన్ ఇంటెన్షన్ నేను ఒక పెద్ద మాంత్రికురాలను సాధ్వినో అయ్యి ఇక్కడ రావాలి. దట్ వాజ్ హర్ కాన్సెప్ట్. ఇంట్లో నాకు ప్రమాదం అని చెప్తుంది. సో ఇక్కడ అసలు విషయం ఒక్కసారి ఈ కోణంలో గమనించండి. తీరా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేసింది, వీళ్ళందరూ దొంగ ప్రేమలు నటిస్తున్నారు మీడియా ముందు అని ఆ పిల్లకి అర్థమయ్యి తెలుసు, చెప్తూనే ఉంది. మీడియా ముందు వాళ్ళు ఒకలా ఉంటారు, ఇంటికి వెళ్ళాక ఇంకోలాగా ఉంటున్నారు. ఈమె కూడా నాటకం ఆడటం మొదలుపెట్టింది, తల్లిలాగా అన్నలాగా. సరే మీతోనే ఉంటా, నేను ఇంకెక్కడికి వెళ్ళను, అఘోరిని అసలు మర్చిపోయాను నేను అనగానే కట్లు తెంపేశారు. అసలు నేను ఎక్కడికి వెళ్ళను, రోజు మీడియా వాళ్ళతోనే ఉంటాను, కావాలంటే యాంకర్ని అవుతాను, డాన్సర్ని అవుతాను, సింగర్ని అవుతాను అనగానే ఫ్రీ వదిలేశారు. ఎప్పుడైతే పిల్ల చేతికి మొబైల్ వచ్చిందో ఎగిరిపోయింది. తను కూడా అలాగే వీళ్ళలాగే డ్రామా ఆడి పారిపోయింది. ఓవరాల్గా జరిగింది ఇది. పిల్ల మనుషులను వదిలేసి అడవుల్లోకి వెళ్ళింది. ఓకే, నా అభిప్రాయం చెప్పనా, మనిషి కదా ప్రమాదం. ఆడపిల్లకి ముక్కలు ముక్కలు నరికేస్తున్నారు, తలకి మొండ వేరే చేస్తున్నారు, కుక్కర్లలో ఉడకబెడుతున్నారు, ఏదో చెరువులలో పడేస్తున్నారు, తగలబెడుతున్నారు, వ్యభిచారాలు చేపిస్తున్నారు. మనిషి ప్రమాదం. అడవిలోకి వెళ్ళింది. అడవి సేఫే ఆడపిల్లకి, మనిషి కంటే. ఇంకా చెప్పాలంటే మనిషి కంటే ఆడపిల్లకి అడవే సేఫ్. సో తను వెళ్ళింది. అఘోరి ఇక్కడ ఉంటే నాకు ప్రాణహాని ఉంది, నువ్వు నన్ను బాగా చూసుకుంటావా అని అడిగింది. అఘోరి మంచిదో చెడ్డదో మనకు అనవసరం. ఇక్కడ అది క్రిమినలో, క్రూర మృగమో, సింహమో, పామో, తేలో మనకొద్దు. శ్రీవర్షికి ఏం చెప్పింది, నా ప్రాణం అడ్డేసాను, నేను నిన్ను బాగా చూసుకుంటా, నాతో ఉన్నన్ని రోజులు, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళి నాకు అనవసరం. ఆ పిల్లకి అక్కడ అన్సేఫ్, ఇక్కడ సేఫ్ అనిపించొచ్చింది అంతేకాని ఇక్కడ ఈ బంధానికి పెళ్ళి గిల్లి పెడాకులు ఏమీ లేవు. రేపు రాఖీ పండగ వస్తే రాఖీలు కట్టుకుంటారు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ వస్తే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు. అర్థమైందా? అంటే ఈ బంధానికి ఒక పండగ విలువ అని చెప్పి మనుషుల్లో ఉంది, కానీ మాకు ఇలాంటివి ఏమీ లేవని పూర్తిగా ప్రిపేర్ అయిన రెండు దేహాలు అవి. అర్థమైందా? బట్ కలిసి ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకొని ఈ డ్రామాలన్నీ చేస్తున్నారు. అండ్ నౌ ఇంట్లో వాళ్ళక ఈ చిల్లర బంధం తెగింది. అందుకని చెప్పేసి లేనిపోయిన ఆరోపణలు. అఘోరికి ప్రభాస్ ఇంటి పక్కన ఇంకో కోట్ల విలువ చేసే విల్లా ఉంది. ప్రభాస్ ఇంటి పక్కన ఇల్లు పాపం ఒక అడ్వకేట్తో ఎవరితో కొడతాడు వాడు. ఏమన్నా ఇంటి తీసుకెళ్ళి అఘోరికి ఎలా ఇస్తావు నువ్వు అని. ఇల్లు ఇక్కడే గాయత్రి హిల్స్లో ఆ ఛత్రపతి హౌస్ ఉందా తెలుసా, అది. సరే ఇక చెప్పాలంటే నవ్వు ఈ కథ అంతా నిన్న పెళ్ళి బాగానే జరిగిందిగా, వేడుక మొత్తం అర్థం ఘనంగా అన్ని ఛానల్స్ ప్రసారం చేసేసాయి. వాళ్ళు తాంబూలాలు గీంబూలాలు అన్నీ పుచ్చుకున్నారు, అక్షింతలు వేసుకున్నారు, అన్నీ అయిపోయాయి. నవ్వు సేమ్ ప్యారలల్గా ఇంకో కథ రన్ అయింది. ఓ ముసుగు మొదటి భార్య వచ్చింది, అఘోరి నా మొదటి పెళ్ళాం అని. అఘోరి నా మొదటి మొగుడని, మొగుడో పెళ్ళాం ఏంటో ఆ జెండర్కి నాకేం తెలియదు. ఈవిడ ఇంటెన్షన్ ఏంటంటే గతంలో అఘోరికి ఈవిడకి పరిచయం ఉండింది, పరిచయం అంతే. పరిచయం కాస్త కష్ట సుఖాలు పంచుకునేది వరకు వెళ్ళింది. ఆవిడ హస్బెండ్ని వదిలేసి అఘోరి దగ్గరికి, అదేంటిది నాకు మనశ్శాంతి లేదు, నన్ను తీర్చిదిద్దు, నా కెరీర్ని చెక్కు అని వచ్చింది. ఈవిడ ఆ క్రమంలో నాకు కొన్ని కష్ట సుఖాలు ఉన్నాయి, చిల్లర కావాలి అంటే అఘోరి చిల్లర కూడా ఇచ్చింది. ఆ పిల్ల కూడా ఉంచుకోలేదు, తిరిగి మళ్ళీ ఇచ్చేసింది. ఆ విషయం కూడా చెప్పారులే, అంటే కొంచెం అలా క్లోజ్ అయింది. అండ్ ఆ టైంలో కొన్ని వాయిస్ రికార్డులు అవి ఇవి కూడా ఉన్నాయి. ఏ సందర్భంలో మాట్లాడారో ఏంటో తలా తోకలు లేవు, కానీ అవేవో చెప్పేసి అక్కడికక్కడ కట్ చేసుకొని ఓ రెండు క్యారెక్టర్స్ ఈ ముసుగు భార్యని తీసుకొని వచ్చి మీడియాకి ఎక్కాయి. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసా, ఈ రెండు క్యారెక్టర్లు కూడా అఘోరి అనే క్యారెక్టర్ని నమ్ముకొని ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఇవి. ఫస్ట్ అసలు అఘోరి అనే ఆవిడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర రాకపోతే వీళ్ళెవరో వీళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఎవరు, నువ్వు అద్దం చూపించి ఎవరంటే ఈయన ఏ పల్లె ఉన్నాడు ఎవడు ఈడని అడుగుతారు. వాళ్ళు కూడా అంతే. టైంకి ఒక అఘోరి వచ్చింది, దీనికి సపోర్ట్ చేసో వ్యతిరేకించో మనం ఫేమస్ అవ్వాలి, వ్యతిరేకిద్దాం, అందరూ వ్యతిరేకిస్తున్నారుగా. వీళ్ళ లెవెల్లో వ్యతిరేకించి ఇటు అఘోరి ఎట్లయితే పాపులారిటీ సంపాదించుకుందో వ్యతిరేకిస్తూ వీళ్ళు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. పైగా వీళ్ళకి అదృష్టం ఏంటంటే అఘోరిని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి వీళ్ళకి సపోర్టర్స్ పెరిగారు. అలా కేవలం అఘోరి అనే క్యారెక్టర్ని నమ్ముకొనే ఫేమస్ అయిన రెండు క్యారెక్టర్లు. ఇంకో క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆమె ఆల్రెడీ అడ్వకేట్ పిచ్చిదానివా నువ్వు, అఘోరిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు?
తెలివి లేదా నీకు? కానీ ఉంది. ఈ కేసు కోర్టులో నడవదని నీకు తెలుసు. కేసు దగ్గర వెళ్ళిన తర్వాత ఎలా పెళ్లి చేసుకున్నావు అంటే నేను చేసుకోలేదంటారు. మరి ఈ కేసు ఏంటి? మతిస్థిమితం లేక ఏం మాట్లాడానో నాకే తెలియదు అంటది. అలా చెల్లిన కేసులు కూడా బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకి తెలుసు, లా గురించి, లీగల్ ఈ అంశాలన్నీ తెలుసు. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటి చెప్పనా? అఘోరి మొదటి భార్య అంటే ఓ పక్క పెళ్ళి ఇవన్నీ నడుస్తున్నాయి కదా, భార్య అని చెబితే ఈ అఘోరి వల్ల ఫేమస్ అయిన 2 క్యారెక్టర్లకి ఉన్న ఇదేంటంటే నేను పిలిస్తే వందల ఛానళ్ళు ఎగబడి వస్తాయని తెలుసు వీళ్ళకి. వీళ్ళు కూడా మేము సంచలనం సృష్టిస్తున్నాం, మీరందరూ ఎగబడి వచ్చేయండి, మీ మైకులు మొత్తం విపరీతంగా ఇంతింత స్టఫ్ ఇస్తామనగానే వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఈమెకి మరి నేనేం మాట్లాడాలి అని అడిగింది ఆ ముసుగు. నువ్వేమీ మాట్లాడుకో, ఊహు అను చాలు, మిగతా కథంతా నేను నడిపిస్తాను. ఆ పిల్లని క్వశ్చన్ అడిగితే వీళ్ళు చెప్తున్నారు సమాధానం మొత్తం. నిన్న చూడండి మీరు టీవీలో. అలా అయిన తర్వాత ఇంకా వాళ్ళ డౌట్లు వచ్చాయి. అసలు ప్రూఫ్లు అవి అన్నా అంటే ఆ ప్రూఫ్లు ఇవన్నిటితో ఫోటోలతో వీడియోలతో మేము మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు, నమస్కారం అని వెళ్ళిపోయారు వీళ్ళని. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది అఘోరి మొదటి పెళ్ళాం అంటే ఇది బాగా కవర్ చేసేస్తారు కదా, ఈ కవరింగే వీళ్ళకి కావాలంటే మీడియాని కూడా ఫూల్స్ చేశారు వీళ్ళు. ఇదొకటి ప్యారలల్గా ఇదో స్టోరీ. నెక్స్ట్ మధ్యలో రాత్రి సరేలే ఈ దరిద్రం అంటా సద్దు మనుగుతుందా అనే లోపు ఇంకొక ఆవిడ వచ్చింది. ఆవిడ బాధ ఏంటంటే అఘోరి నాకు యోని పూజ చేస్తానని నమ్మించి 10 లక్షలు దొబ్బేసింది అని. ఈవిడెవరమ్మా? పోనీ అంత అమాయకురాలనుకుంటే అమాయకురాలు కాదు, సినిమా తీసే ప్రొడ్యూసర్. మరి అంటే ఎన్ని కథలు వింటది ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయాలంటే? అన్ని కథలు విన్న ప్రొడ్యూసర్, అంత తెలివితేటలున్న ప్రొడ్యూసర్ అఘోరికి పడిపోయింది. అఘోరి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, కెరీర్ ఏం చేయాలో తెలియట్లా, మొన్న ఇదమ్మా, తర్వాత ఇదమ్మా, రేపు దీన్ని తాకట్టు పెట్టా, ఇలా ఉంది పరిస్థితి, చాలా గందరగోళంగా ఉంది, నన్ను తీర్చిదిద్దు అని వచ్చిందంట. నీకు కరెక్ట్ నేను యోని పూజ చేస్తాను, 10 లక్షలు ఖర్చు అవుతాయి అని ఆవిడ చెప్పింది. 10 లక్షలు ఎలా ఖర్చు అవుతాయి అంటే ముందు 5 లక్షలు ఇవ్వు, మిగతా 5 లక్షలు తర్వాత ఇస్తా. ఉజ్జయిని తీసుకెళ్ళి ఏదో పూజ చేసింది. ఆవిడ ఫస్ట్ 5 లక్షలు ఇచ్చింది, తర్వాత 5 లక్షలు ఇచ్చింది. ఈ కేసు యాక్చువల్గా ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరి 2025, అంటే ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది. ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు బయటకు వచ్చింది యాక్చువల్గా చెప్తున్నా. సో ఆవిడ కేసులో ఏం పెట్టింది అంటే అఘోరి నాకు యోని పూజ చేస్తా అంటే నమ్మి నేను 10 లక్షలు ఇచ్చా, ఫస్ట్ 5 తర్వాత 5, ఇంకా 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేసింది. ఎందుకు ఇంకా 5 లక్షలు, మన అగ్రిమెంట్లో 5 లక్షలు లేవు కదా అని నేను అడిగితే లేదు నీకు చేసిన యోని పూజ ఏదైతే ఉందో మామూలుగా ఎవడైనా చేస్తాడు, అట్లా చిన్న పూజారో వాళ్ళో వీళ్ళో చేస్తాడు, నువ్వు సాక్షాత్తు అఘోరితో చేయించుకున్నావు కదా, అఘోరి ఫీ అనేది ఉండాలి కదా, మరి అఘోరి ట్యాక్స్ ఉండాలి కదా, దానికి 5 లక్షలు. నో ఫస్ట్ మనం ఇట్లా మాట్లాడుకోవాలి, నేను ఇవ్వను, నువ్వు ఇవ్వకపోయావు అనుకో నీ తల వేయి ముక్కలైద్ది, నీ కుటుంబం మొత్తం చెల్లా చెదిరైపోతుంది, నీ డబ్బులన్నీ మాడిపోతాయి, మసైపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు, ఇప్పుడే ఆ పూజ చేస్తున్నావు ఉండు అని చెప్పి బెదిరించిందంట. ఈ బెదిరింపుకి బెదిరిపోయి ఆవిడ ఏం చేయాలో అర్థం కాక చావా రేవా అని ఫ్యాన్కి చున్నీ కడదామా అని 2 నిమిషాలు ఆలోచించి ఎందుకులే ఫ్యాన్కు చున్నీ కట్టడం, ఈ సమస్య నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అందరికీ వివరించి చెబుతాను అని చెప్పి కేసు పెట్టింది అట్ట. అది ఈ కేసు ఎప్పుడైంది? ఫిబ్రవరిలో. సరే, ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదైంది అఘోరి మీద 10 లక్షల ఫ్రాడ్ 420 కేసు డన్. మరి అప్పటి నుంచి ఇప్పటికీ అఘోరి మన ముందు తిరుగుతానే ఉందిగా. నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది, వచ్చి పిలవగానే వచ్చింది, రోజు అందరికీ లైవ్లు ఇస్తుంది, శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళతో తిరుగుతుంది, ఆడితే పడుతుంది. ఈ రెండు నెలలు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఆమెకు 41 సిఆర్పిసి నోటీసులు పంపి వివరణ అడిగి అరెస్ట్ చేయాలి కదా. రీజన్ వీళ్ళ దగ్గర తగిన సాక్ష్యాలు లేక అది ఆ కేసు అంటే నిలబడలు. ఇది యాక్చువల్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అఘోరి జెన్యూన్ అని నేను అనట్లా, అలా అని చెడ్డది అని కూడా నేను అనట్లా. ఎందుకంటే ఇప్పటివరకు ఈవిడ వల్ల ఎవరికి ప్రాణహాని లేదు, ఇంకో హాని లేదు, ఎవరిని వల్ల మనం ఇన్ని రోజులు తిడుతున్నాం కరెక్టే, కానీ తన వల్ల నష్టపోయో చంపో ఏదో లేదు. శ్రీవర్షిని కూడా మొహం మీద ఖర్చు పెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించి పట్టుకెళ్ళలేదు కదా, ఆ పిల్లే వెళ్ళింది. ఆ తర్వాత ఈవిడ ప్రతి డబ్బులు నాకు బ్యాంక్ అకౌంట్లోనే వేయమని చెప్తుంది. అంటే లీగల్గా తామకి ఏదో ప్రూఫ్ కావాలి, ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు ఈ 5 లక్షలు ఆమె బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇందులో బ్యాంక్లో వేయండి అని చెప్తుంది. అంటే నువ్వు ఎక్కువ ఇచ్చా అని చెప్పడానికి లేదు, అలా తక్కువ ఇచ్చానని చెప్పడానికి లేదు, అసలు ఇవ్వలేదని చెప్పడానికి లేదు. నువ్వు ఇచ్చావు, నేను తీసుకున్నావు, నేను పూజ చేసే ఫీజు తీసుకున్నా అంటుంది. ధైర్యంగానే చెప్తుంది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే నువ్వు 1116 ఇవ్వు, 10,116 ఇవ్వు, 1,00,000 ఇవ్వు, నీ స్తోమతకి ఆయన గౌరవానికి తగ్గట్టు ఏదో ఇచ్చుకుంటారు. ఈమె కూడా అంత యోని పూజలో, సమాధి పూజలో, వాట్ ఎవర్, నాకు ఇంత ఇవ్వు అని అడిగింది, వాళ్ళు ఇస్తున్నారు. కానీ మీరు ఏది ఇచ్చినా నాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి అంటుంది అఫీషియల్గా. శ్రీవర్షిని నాతో రావడానికి సమాజం ఒప్పుకోవట్లేదు కాబట్టి సమాజానికి ప్రూఫ్ కావాలంటే
పెళ్ళి అనే అంశాన్ని ముందు పెట్టుకున్నారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. బట్ వీళ్ళ వల్ల ఎవరికి హాని అయితే లేదు. ప్రజెంట్ ఇప్పటివరకు వచ్చిన కేసులు కూడా అన్నీ అడ్డదిడ్డమైన కేసులే. ఇప్పుడు ఆ ముసుగు మనిషి కూడా అమ్మ నీకేం కావాలి, నేను ఏమైనా దోచుకొని పోయిందంటే అబ్బే అదేం లేదండి, పాప మా శ్రీవర్షిని అనవసరంగా నమ్మిపోతుంది, దాన్ని వెనక్కి తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని కాపాడడం మా ధ్యేయం అంటున్నారు. అంతకుమించి వేరే అనట్ల వీళ్ళకి పెద్ద డిమాండ్లు కూడా లేవు. ఇంకెవరైనా కంప్లైంట్ ఇస్తే నిజంగానే అఘోరి క్రూర మృగమో లేకపోతే అసలు కిడ్నాపరో లేకపోతే హంతకురాలో మనకి ఇప్పటిదాకైతే తెలియదు. బట్ ప్రజెంట్ అయితే ఎలాంటి ఆరోపణలు అయితే లేవు. మరి మొత్తానికి అఘోరి వల్ల ఎవరికి కూడా ప్రాణహాని లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.